ప్రస్తుతం మంగళికి సంబంధించిన కేసులో రకరకాల ట్విస్టులు నడుస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఇక్కడ డబ్బులు మోసం చేసింది మధు. అలాగనే మోసపోయింది బాధితులు. కానీ మధు వర్సెస్ మంగళి కేసు వచ్చిన తర్వాత నిన్న అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తిని దీంట్లోకి లాగడం జరిగింది. నిన్న దీనికి సంబంధించి అసలు హేమాకాంత్ రెడ్డి అనే వ్యక్తి ఆర్టీవీ స్టూడియోలో కూర్చొని చాలా స్పష్టంగా నేను కూడా బాధితున్నే, చాలామంది డబ్బులు కట్టామని చెప్పారు. మరి హేమాకాంత్ రెడ్డిని ఎందుకు దీంట్లో నిందితులుగా చూపించే ప్రయత్నం చేశారు? నిన్న జరిగిన ప్రెస్ మీట్లో కావచ్చు, తర్వాత దీంట్లో మధు కూడా చెప్తున్న ప్రకారం కావచ్చు, మా గురువుగారు అని చెప్పి అంటున్నాడు. అసలు హేమాకాంత్ రెడ్డికి మధుకున్న సంబంధం ఏంటి? ఎందుకు నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా ఈయన పేరు లాగాల్సి వచ్చిన దాని మీద ప్రస్తుతం మనం హేమాకాంత్ రెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హేమంత్ రెడ్డి గారు చెప్పండి సార్, అసలు ఈ కేసులో మీరు నిందితుడిగా ఉన్నారు, ఫస్ట్ మీరు ఆర్టీవీ రావడం జరిగింది, దీంట్లోకి మిమ్మల్ని ఎందుకు లాగారని మీరు అనుకుంటున్నారు? దీంట్లో అసలు నాకు ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, నేనే బాధితుడిని, నేనే ఇంతమందితో అన్ని రోజుల నుంచి చేస్తూ 6 నెలల నుంచి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నా, ఈరోజు సడన్గా ప్లేట్ పిరపాయించి రమావతి మధు ఎవరైతే వచ్చారో ఆ రమావతి మధు ఈయననే చేశాడు, ఈయననే పార్ట్నర్ అంటానని మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈయనే పార్ట్నర్ అయితే నా మీద ఏదేదో అలిగేషన్స్ 20 కోట్లు ఇచ్చినాడంటని, లేదంటే ఇంకోటి ఇచ్చినాడంటని, వాళ్ళు బినామీలు అంటారని, ఆ బినామీలు ఎవరన్నా చెప్తే ఆ బినామీల దగ్గరికి మేము పోతాం, మా డబ్బంతా ఆనే ఉంటే కనుక మేమే పోతాం. నిన్న కూడా అదే మాట్లాడాను, రైట్. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ పటాన్చెరులో ఉన్న వాళ్ళని కూడా కొంతమందిని డివైడ్ చేసి వాళ్ళని మళ్ళీ నా మీదకి చేసేటట్లు చేస్తూ ఉంటున్నారు. మేము అందరం కలిసి ఒకసారి సిబిఐ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు మేమందరం వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత మధు చూడండి, ఒకే ఒక వీడియో, రైట్, ఒక 2 months బ్యాక్ తీసిన వీడియో ఇది. సో దీంట్లో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నేనేం చెప్తున్నానంటే మధు జైలుకి వెళ్ళిన తర్వాత అండ్ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపుగా 7-8 సార్లు కలిసాం. దాంట్లో ఎంతో సార్లు ప్రయత్నించి కలిసాం. పటాన్చెరులో ఒక పెద్ద మనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియో కూడా ఉంది. ఆయన ఇంటికాడి దగ్గరకు వచ్చేసేసి 3 నెలలు ఆగండి, ₹2 ఇంట్రెస్ట్ లాగా ఇస్తానంటని చెప్పిన వీడియోస్ ఉన్నాయి అందరి దగ్గర. అందరూ బాధితులందరూ వచ్చారు, రైట్. అది అయిపోయింది. దాని తర్వాత చెక్కులు రాసి ఏమన్నారు, ఆ చెక్కులు రాసి ఇస్తున్నాడు, అటే అయిపోయింది. అక్కడ నుంచి మొత్తం ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది అక్కడ పటాన్చెరులో జరిగిన దాని గారి నుంచి. సార్ ఒక విషయం, పటాన్చెరువుకు సంబంధించి నిన్న కొంతమంది మెంబర్స్ అందరూ ఒక ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో హేమాకాంత్ రెడ్డి మాత్రమే నాకు తెలుసు, మధు ఎవరో తెలియదు అని చెప్పి అంటున్నారు. దానికి సంబంధించిన సాక్షి మీ దగ్గర ఏమైనా ఉందా? సార్ దానికి సంబంధించిన సాక్ష్యాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బుక్ నిండా వాళ్ళవే, ఇవన్నీ ఇక్కడ ఆధార్ కార్డులు కానీ వాళ్ళే కానీ ఇవన్నీ వాళ్ళవే ఉన్నాయి. ఇప్పుడు ఒక్క వీడియో చూపించేస్తాను నేను. ఎస్, ఈ వీడియో చూడండి. ఇక్కడ బాగా చూడండి, రమావతి మధు, నేను, జ్యోతి. ఈ కేసులు 30 కోట్లు ఉన్నాయి, ఈయనే 10 కోట్లు 11 కోట్లు ఉన్నాయి కదా. ఈయన అదేంటో సార్ 30 కోట్లు కేసు సంబంధం లేదు, ఇస్తే క్యాష్ ప్రైజ్ ఇస్తానని 6 months 8 months అని చెప్తున్నాను. ఇక్కడ ఒకసారి ఇది క్లియర్గా అర్థం కాలేదనుకుంటున్నా. నేనేం అడుగుతున్నానంటే, మధు అక్కడ 30 కోట్లు అంటున్నావు, ఈయన్నే 11 కోట్ల దాకా ఉంది, నువ్వు ఎట్లా ఇస్తావు డబ్బులు అంటే? నేను ఎట్టన్నా ఇస్తా సార్ అంటని వీడియో తీయింది. అంటే ఒకటి సార్, దీంట్లో మీరు పటాన్చెరు బాధితుల తరపున మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా పటాన్చెరు కాదు, అందరూ బాధితులు. 135 మంది బాధితులు ఉన్నారు. 130 మందికి నేను ఉంటున్నా కదా. వాళ్ళ వీడియోలో పటాన్చెరు బాధితులు కూడా అక్కడే ఉన్నారు. ఎస్ అండి, ఇక్కడే ఉన్నారు. ఇక్కడ మాట్లాడేది జ్యోతి మేడం గారు అండ్ సంతోష్, ఆర్ఎంపీ డాక్టర్ సంతోష్. ఇక్కడ చూడండి, ఈమె మేడం ఏమంటుంది, అక్కడ సీజ్ అయినాయి కదా అవన్నీ వచ్చిన తర్వాత నువ్వు డబ్బులు ఇస్తా అంటున్నావు అని అంటుంది అనమాట. మీరందరూ కూడా నా బాధితులే కదా, టెన్షన్ ఎందుకు పడతారు? నేను ఇస్తా ఇది ఇక్కడ అని మధు చెప్తున్నాడు, రమావతి మధు చెప్తున్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే సార్, పటాన్చెరులో ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళందరూ కూడా మాకు మధు తెలియదు, మాకు తెలిసింది రమాకాంత్ రెడ్డి అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు ఎలా చెప్తున్నారంటే, వాళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి ఏం అర్థమవుతుందో తెలియట్లేదు, వాళ్ళకి ఏం ఆఫర్ చేసినా తెలియట్లేదు. అదే కనుక అయితే ఇక్కడ చూడండి ఫోటో, ఇక్కడ సంతోష్
ఇక్కడ ఏం రాసినారు ఇక్కడ, కంగ్రాచులేషన్ ఆన్ యువర్ అచీవ్మెంట్ 37 lakhs. ఇదంతా ఈ టేబుల్ నిండకంతా డబ్బు. రమావతి మధు అండ్ సంతోష్ వాళ్ళ బావ భరత్ చౌహాన్ డబ్బులు ఇక్కడ 12 లక్షల రూపాయలు. సార్ పటాన్చెరు సంబంధించిన వాళ్ళు, పటాన్చెరు ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి అదే ఇక్కడ చూడండి. వాళ్ళ సంతోష్ వాళ్ళకి పరిచయం చేసిన వ్యక్తి వీళ్ళందరూ కూడా బాన్స్వాడ నుంచి పటాన్చెరు నుంచి వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సైట్ ఏదైతే ఉంటుందో సైట్ పేపర్ కూడా మీకు చూపించేస్తాను. ఆ సైట్ దగ్గరికి వెళ్ళి ఆయన చూసిన ఫోటో. ఇక్కడ సంతోష్ డబ్బులు తీసుకునే ఫోటో. దసరా పండగ రోజు కూడా ఎస్పెషల్గా వాళ్ళు 3-4 కనపడుతున్నారు, కానీ పటాన్చెరులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే గనక వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. దసరా పండగ రోజు కూడా మా ప్రాణాలు తీసేసి డబ్బులు తీసుకున్నానంటని వాళ్ళు మాట్లాడినారు. ఆ వీడియోస్ కూడా ఉంటున్నాయి. అదే సంతోష్ అండ్ ఇక్కడ మధు ఎవరైతే ఉన్నారో రమావతి మధు పర్సనల్గా కలవడం జరిగింది ఇక్కడ చూడండి. అండ్ టీం దగ్గర పోయి మాట్లాడుకుంటున్న ఈ ఫొటోసు అది తీసి చూపించిన వాళ్ళకి. ఎస్, ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫోటో. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఏమన్నాడు ఆయన, సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక పర్సన్కి అంటే నాకు బినామీగా ఉన్నాడని చెప్తుండంట. సార్ ఒక విషయం చెప్తా, దీంట్లో మనకు కొన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిన్న ఏమైతే వాళ్ళు మీకు ఒక కంపెనీ ఉంది, మీ ఆ కంపెనీ తరపున డబ్బులు వసూలు చేశారు, దాని తాలూకు డబ్బులు ఇచ్చామని చెప్పని పటాన్చెరులో వ్యక్తులు చెప్తున్నారు. అదొక క్వశ్చన్ ఒక రేజ్ అవుతా ఉంది సార్. ఇదే కాకుండా అసలు మాకు మధు అనే వ్యక్తి తెలీదు, రమాకాంత్ రెడ్డి మాత్రమే తెలుసు అని చెప్పిన నేపథ్యంలో మరి మీరు చూపించిన వీడియోలో స్పష్టంగా పటాన్చెరులో బాధితులు కనిపిస్తూ ఉన్నారు. దాంట్లో ఏది మీరు మధుతో మాట్లాడరు, మధు తెలియదని ఎలా అనగలిగారు వాళ్ళు? మరి మధు తెలియదంటారని ఎలాగనగలుగుతున్నారు? మీ గురించి నేను కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొని నేను చేస్తుంటే మీరు నా మీద మీరు మాట్లాడడం అనేది సమంజసం కాదు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలా పెద్ద డబ్బు పెట్టినారు. చాలామంది చిన్న వాళ్ళు ఉన్నారు పటాన్చెర్ల. మీరు 3-4 కలిసి రకరకాలుగా వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళ దగ్గర చేస్తున్నట్టున్నారు. 3.5 కోట్లు అంటని చెప్తున్నారంట. 3.5-4 కోట్లు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారంట. ఇది అండ్ నా కంపెనీ యొక్క స్టేట్మెంట్ ఎప్పటి నుంచి ఇది 27/3 అసలు స్టార్ట్ చేసింది, అప్పటి నుంచి స్టార్ట్ చేసింది దీన్ని. అండ్ కరెంట్ అకౌంట్ ఇది. అండ్ అంటే 2011లో కంపెనీ స్టార్ట్ చేసేసింది అండ్ మళ్ళీ అకౌంట్కి ఓపెన్ చేసిన అనమాట. అక్కడ నుంచి చేసిన ట్రాన్సాక్షన్ ఎప్పటి వరకు ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ బాగా చూడండి. 27/3 మార్చి 2025 నా ట్రాన్సాక్షన్ అంతా మీకు పంపించాను సార్. డైరెక్ట్గా పీడిఎఫ్ పంపించేస్తాను. పీడిఎఫ్ అంతా వాళ్ళు చూసేయండి. ఇది నా కంపెనీ పంపించినట్టున్నారు కదా, వాళ్ళు ఎంతో కోట్లు పంపించినట్టు కదా, ఇంకా దీనికి మించి ఏం లేదు. ఓకే, ఇంకొక విషయం క్లారిటీ చేద్దాం సార్. అసలు మధు తెలీదు, మీ కంపెనీ ఏంటి, అసలు మీ కంపెనీ ఎందుకు దీన్ని ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది? సార్ యాక్చువల్గా నాది బృందశ్రీ ఇంజనీరింగ్ వర్క్స్ అని, నేను టర్బైన్ బ్లేడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ నడిపేవాడిని. అంటే 2004లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత కంపెనీలో వర్క్ చేసేసుకుంటూ ఓన్ కంపెనీ పెట్టాను. మా అమ్మాయి బృందశ్రీ, మా అమ్మాయి పేరు. 2011లో అమ్మాయి పుట్టింది. 2011 డిసెంబర్లో నేను కంపెనీ పెట్టిన. వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ అమ్మాయి పేరు మీద అంటని వాళ్ళు అంటున్నారు. మీకు అసలు అర్థమవుతుందో తెలియట్లేదు. మా అమ్మాయి ఇప్పుడు 10th క్లాసు, అమ్మాయి పేరు మీద అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసినారు అంటని మాట్లాడుతున్నారు. నా కంపెనీ పేరు సార్ ఇది. నేను దాదాపు 2011, 12, 13, 14 తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో తెలంగాణ వచ్చేసింది. అప్పటికి పెద్ద కంపెనీస్ అన్నీ పోయినాయి అండ్ మా బిజినెస్ కూడా పడిపోయింది. 15, 16 చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. 17లో కంపెనీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి ఈ అకౌంట్ బంద్ అయ్యి జరిగింది. ఎప్పుడైతే ఈ అకౌంట్ అంటే 5 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు, 4 లక్షల రూపాయలు వస్తున్నాయి కదా, సేవింగ్ అకౌంట్లో ప్రాబ్లం అవుతుందని కరెంట్ అకౌంట్ మాత్రం వాడుకున్నాను నేను. ఈ కరెంట్ అకౌంట్ వాడుకునే దాంట్లో ఎప్పుడు వరకు జరిగిందంటే 27/3 నుంచి 27/12/2025 12/1/2025 వరకు. ఇది 12వ నెల అంటే డిసెంబర్ నెల వరకు. అంటే ఆ ఇయర్ స్టేట్మెంట్ అంతా దీంట్లోనే ఉంది సార్. ప్రధానంగా ఈ మధుకో ఇన్ఫ్రా కంపెనీ ఉంది, అయినా కూడా మీ కంపెనీ ఎందుకు వాడాల్సి వచ్చింది? కంపెనీ వాడాల్సి వచ్చింది కాదు. ఆయన అందడం ఏంటే సార్, ఇదంతా ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు కదా, ఒకటే దాని నుంచి పంపొద్దు, ఇది నుంచి పంపిస్తే మీకు పంపించేస్తాను కాబట్టి మీ నుంచి వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయండి. ఆ ట్రాన్సాక్షన్ అంతా మీకు పంపించేస్తాను, మీరు మొత్తం దాంట్లో పంపించేసుకోండి. ఎవరైతే ఉంటున్నారో మళ్ళీ మీరందరూ ఉన్నారు కాబట్టి మీకు పంపించేసండి, నా అకౌంట్ని వాడుకోవడం జరిగింది. ఇది క్లియర్గా అండి. ఎస్ సార్. సో ఇదే కాకుండా వీళ్ళు అంటే ఒకవైపున నిన్నటి వరకు కూడా సుబ్బారావు వర్సెస్ మంగ్లీ నడిచిన తర్వాత ఇప్పుడు మీ మీదకి డైవర్ట్ చేయడం గల కారణం ఏంది? మరి నిన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడము, తర్వాత మధు కూడా వచ్చి మా గురువు గారు అని చెప్పేసి అన్న నేపథ్యంలో నిజంగానే మీరు గురువా? అసలు మీ రిలేషన్ ఏంటి సార్? యాక్చువల్గా 2020 హిస్టరీ సార్. యాక్చువల్గా 2020లో కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు నగర రాజశేఖర్, రమావతి మధు వాళ్ళ మేనమామ, ఆయన తీసుకెళ్ళి రమావతి మధుని పరిచయం చేశాడు కొండమల్లపల్లిలో.
ఆ పరిచయం చేసిన తర్వాత ఈ అగ్రికల్చర్ బిజినెస్ ఎక్కువ చేసేవాళ్ళం, విన్ఫినిత్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని. దాంట్లో మేము వర్క్ చేస్తున్నప్పుడు అతను పరిచయం చేసినాడు. 10th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్ ఎగ్జామ్ కూడా రాయలేదు, ఫెయిల్ కాదు, ఎగ్జామ్ కూడా సరిగా రాయలేదు అతను. రమావతి మధు. అప్పుడు ఈ బిజినెస్లోకి వచ్చేసిన తర్వాత అగ్రికల్చర్లో బాగా ఊర్లు బాగా తిరిగి బాగా చేసేవాడు సార్. అక్కడ మాకు మార్కెటింగ్ బాగా తెలుసు. తర్వాత ఒక సంవత్సరం తర్వాత బయటికి వెళ్ళిపోయినాడు. బయటికి వెళ్తే ఏదో బిజినెస్ చేస్తున్నాడు. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత 2024 జూన్లో నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు కల్లా చూసరికి ఆ రోజు బండిలో పెట్రోల్ పోసుకోలేని పరిస్థితి కుర్రోడు. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ ఫొటోస్ అసలు ఆల్రెడీ గ్రూప్లో మీ దాంట్లో కూడా చూపించారు, పాత ఫొటోస్, రైట్. ఆ 2024లో మా దగ్గరకు వచ్చిన తర్వాత బంగారు కడియాలు, గొలుసులు అండ్ పెద్ద గొలుసులు, తారు కారు, ఒక 3 సంవత్సరాల లోపలనే 3.5 సంవత్సరాలు ఉన్నాయి. 2021లో బయటికి వెళ్ళి 21, 22, 23, 24 సార్, 3.5 years 4 yearsలో అంతా వచ్చిన తర్వాత నేను ఆ రోజు బండి పెట్రోల్ ఇచ్చే పర్సన్ని. ఎస్ సార్, బండికి పెట్రోల్ ఇచ్చే పర్సన్ని 200-300 రూపాయలు అడిగే పర్సన్ నా దగ్గరికి ఇంత పెద్ద స్థాయిలో వచ్చాడు. 3 సంవత్సరాలు బిజినెస్ ఏదైనా జరుగుతుందంటే, ఎస్పెషల్లీ ఏది బిజినెస్ అయినా 1 year 1.5 yearలో మునిగిపోయే బిజినెస్ అయితే వెళ్ళిపోతుంది సార్ యాక్చువల్గా, రైట్. ఏ బిజినెస్లో అయినా సరే. సరే వీడు 3.5 సంవత్సరాల నుంచి ఉన్నాడు, బాగున్నాడు, బాగా ట్రేడింగ్లు అంటున్నాడు ఉద్దేశంతో ఒక 2 నెలలు ఆగిన తర్వాత అప్పుడు పేటిఎంలో అండ్ మనీవీవ్లో లోన్ తీసుకొని డబ్బులు కట్టడం జరిగింది నేను. ఆయన ఏమంటున్నాడు, నేనే గురువు గారు అని ఏడగుద్దినాడో తెలియట్లేదు నాకు, రైట్. గురువుగారు అని ఎలాగంటున్నా, గురువుగారు అన్నందుకు ఇంత దూరం తీసుకొచ్చినావు. ఈరోజు బజార్లో పడి నా ఇంతమంది 135 మంది వాళ్ళ కుటుంబాలు అన్నీ నాశనం చేసిన పరిస్థితి, రైట్. ఇంకోటి పారిపోతున్నాడు చేస్తున్నాడు అంటే మాట్లాడుతున్నారు. రోజు లైవ్లో కనపడుతున్నా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి, రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. నిన్న డీజీపీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. నిన్న మంగ్లీ మేడం గారు వచ్చిందంటే ఇమీడియట్గా అన్న నేను తొందర పోదాం, అక్కడికి పోదాం, మా మేడంని కలుద్దామంటారని పోతున్నాం. మేము పోయేసరికి జస్ట్ 5 నిమిషాలు వెళ్ళిపోయినారు. ఇన్ఫర్మేషన్ ఎట్ వెళ్ళిందో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అరే అన్న ఏమన్నా ఇప్పుడు వచ్చినారు, మేడం ఇంతవరకు ఉంటే కదని మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు. మీడియా వాళ్ళు తర్వాత లేదన్నా ఒకసారి ఫోన్ ఉంటే పిలిపించండి మాట్లాడదాం, లేదంటే మేడం దగ్గరికి వెళ్దాం అంటే హేమకాంత్ రెడ్డి నేను ఇదంతా హేమకాంత్ రెడ్డి నేను ఎలా పరిచయం మీకు అసలు? నా పేరు ఫస్ట్ వీడియోలో మీరు అన్నారు బాలాజీ, రమావతి అండ్ రమావతి మధు, హేమకాంత్ రెడ్డి అన్నారు. నా పేరు ఇక్కడ మీరు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. యాక్చువల్గా మంగ్లీ గారు నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు, నాకు ఏమీ తెలియదు అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. నిజంగానే మనం కూడా ఆమెకు పెట్టుబడి పెట్టలేదు, తెలియదు అని చెప్పి చెప్తున్నప్పుడు కూడా మరి ఈయన పేరు ఎలా తెలిసింది అన్న తర్వాత దీంట్లో కంపెనీకి తర్వాత కంపెనీలో ఉన్న వ్యక్తులకు కావచ్చు, అసలు మంగ్లీకి ఉన్న సంబంధం మీద మీకు తెలిసిన విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి సార్. సార్ దాంట్లో ఒక 4-5 పాయింట్లు చెప్తాను సార్. మంగ్లీ గారి సంబంధం అంటే మేము కలిసిన మాట్లాడుతున్నారు కదా, రమావతి మధు నేను వాళ్ళ ఊరికి వెళ్ళాము. గుత్తి దగ్గర ఒక తాండ వాళ్ళ ఊరికి వెళ్ళాము. ఆడ శివ చౌహాన్ ఉన్నాడు, ఆయన కలిసినాము హనుమాన్ టెంపుల్లో. తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీకి వచ్చినాము. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఇదంతా నేను చూసుకునేది సార్, మా పక్కన ఉంది అంటానని, అంటే ఊరు పక్కనే సిమెంట్ ఫ్యాక్టరీ. ఎందుకు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి ఆడికి ఎందుకు పోవాలి? అక్కడ వాళ్ళ ఊరు దగ్గర ఎందుకు సిమెంట్ ఫ్యాక్టరీ కొనాలి? ఇక్కడంతా ఇది చూసేసుకుంటాను. అక్కడ మంగ్లీ వాళ్ళ ఊరు నియర్ బై 20-25 కిలోమీటర్ ఉంటుంది, నియర్ బై. అక్కడ తీసుకున్నాడు అనమాట. అక్కడ తీసుకున్న తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మదిలేటే స్వామి యాక్చువల్గా భక్తుడు, మంచి భక్తుడు అండ్ శివ చౌహాన్. మరి భక్తి లోపల పెట్టుకొని బయట ఏం చేస్తున్నారు అనేది మనకైతే తెలియదు. అండ్ ముందర చూసిన భక్తిలాగా ఉంది. అక్కడ మదిలేటే స్వామి దగ్గరికి వెళ్ళాము. తర్వాత కర్నూలుకి వచ్చిన తర్వాత మా వాళ్ళతో అందరితో పిల్లలందరితో కలిసి మాట్లాడి ఫోటోలు ఇచ్చేసేసుకొని. ఎవరు మంగ్లీ తమ్ముడు శివ చౌహాన్. అప్పుడు ఫోటోలు వేసిన తర్వాత సార్ ఇలా వచ్చిన ఇదంతా సిమెంట్ ఫ్యాక్టరీ మా ఊరి దగ్గర ఉంది, ఇదంతా నేను చూసుకుంటాను. దానికి మైనింగ్ 67 ఎకరాలు మైనింగ్ ఉంది దానికి. ఆ మైనింగ్ ఫోటోలు కూడా అక్కడికి వెళ్ళినాం అనమాట. అక్కడ నుంచి ఇక్కడికి రావాలని ఇది జరిగింది. ఆడ మాకు తెలుసు. మంగ్లీ గారు ఎప్పుడు తెలుసు అంటే వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత మాకు తెలుసు. మంగ్లీ గారు వాళ్ళ ఇల్లు చిన్న రూములు సార్, ఒక 2 రూములు, ఒక చిన్న కిచెన్, ఒక హాలు, చిన్నగా ఉంటుంది హాలు. ఆ రూమ్ దగ్గరనే వాళ్ళది. అది నాకు మంగ్లీ గారి తమ్ముడు అంటాను. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఏం ట్విస్ట్ ఏంటిది ఇది, ఈ సర్ప్రైజ్ ఏంటంటే లేదు సార్ బామాడిది అవుతాడు. ఎవరు? మంగ్లీ తమ్ముడు అవుతాడు. మంగ్లీ తమ్ముడు. ఏమనుకుంటున్నావు మేడం ఎక్కడ, అంత పెద్దవాళ్ళు ఎక్కడ, నువ్వేది మాట్లాడుతున్నావు అంటే లేదు సార్ అది జరుగుతుంది, ఎవరికి తెలియదు సార్, ఎవరికి తెలియదు అంటే అప్పుడు మాట్లాడాం. లేకపోతే వాళ్ళ ఊరికి ఎందుకు పోతాం? ఫస్ట్ థింగ్ అసలు వాళ్ళ ఊరికి పోవాల్సిన అవసరం ఏముంది? మేము మధు ఎందుకు పోతాడు? ఇదొక పాయింట్. తర్వాత ఇది మధు వాళ్ళ దగ్గర వచ్చి వీళ్ళందరి దగ్గరకు వచ్చేసి తినేసి అండ్ తాపేసి ఇవన్నీ చేసిన పరిస్థితి ఏంటి? ఎవరు? మంగ్లీ తమ్ముడు. అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను. అక్కడ అంటే అది మామూలుగా చిన్నదే, డ్రంక్ కాదు కానీ మా వాడు ఒకడు ఉంటాడు అండ్ వాడు జర్దా పాను ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు అనమాట.
వాడు పాన్ తిన్న తర్వాత తమ్ముడు తీసుకుని తింటావా అంటారు అన్నాడు. ఏంటిదనంటే శివ జోహాన్ తమ్ముడు మంగ్లీ తమ్ముడు. అతను కర్నూలులో ఒక పర్సన్ అడిగినాడు. ఆయన నోట్లో వేసుకొని తిన్నాడు. తిన్న ఒక 30 సెకండ్స్ 1 మినిట్ లోపే మొత్తం వామిటింగ్ చేసుకున్నాడు. ఎందుకంటే జర్దా పాన్ పడదు కాబట్టి. రైటా? అంటే ఫస్ట్ చెప్పించిన తర్వాత ఇది జరిగిన విషయం. అక్కడ అంటే చిన్న ఇన్సిడెంట్ గురించి చెప్తున్నా. నిన్ను ఎప్పుడు మర్చిపోనన్నా, కర్నూలుకి వస్తే నిన్ను మర్చిపోను. ఇంతవరకు నేను ఇలాగ పడిందే లేదు, చేసింది చిన్న ఆకు ఇచ్చేసి ఇట్లా అయిందంటే చెప్పాను. అని అన్నది మంగ్లీ తమ్ముడు శివ. అంటే ఇది మళ్ళీ ఎక్కడో తీసుకుపోకండి, ఆ పాను గురించి అని మళ్ళీ ఏమో ఇచ్చినారు అది ఇచ్చినారని అనుకోకుండా ఇది జరిగినది. తర్వాత వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాము. అపార్ట్మెంట్ వీడియో కూడా ఉంది. మంగ్లీ అపార్ట్మెంటా? మంగ్లీ గారి అపార్ట్మెంట్ తీసుకెళ్ళాడు. అక్కడ భోజనం చేసేసుకుంటూ ఆ వీడియో ఉందా? నాకు వెళ్ళలేదు. రైట్. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళాము. వాసవి ట్రెండ్స్ 15th ఫ్లోర్లో అక్కడికి వెళ్ళాము. మంచిగా తింటున్నాడు. వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ అంటే డ్రమ్స్, సాంగ్స్ పాడేవి ఉంటాయి కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ అంతా చూపించేశాడు, ఆ ఫోటో చూపించేశాడు. అప్పుడు మేము ఇంకా పూర్తిగా నమ్మినాం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాం మేడం, మంగ్లీ గారు దయచేసి మీకు చెప్తున్నా, మీరు ఎప్పుడు మాకు కలవలేదు. మీరు ఎస్ సార్, ఇదండి ఈ వీడియో, ఇదండి వాళ్ళ అపార్ట్మెంట్ అండి. యా, ఇక్కడ ఎంట్రన్స్, ఇక్కడ అద్దంలో నేను కనపడుతున్నా. ఇదొక బెడ్రూము, గెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ రమావతి మధు తింటున్నాడు. మంగ్లీ గారి అపార్ట్మెంట్ వాళ్ళ ఇంట్లో ఏడా తింటున్నాడు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది ఒక కిచెన్, హాలు, టెంపుల్, దేవుని గుడి ఇది, ఆంజనేయ స్వామి. ఎందుకంటే వాళ్ళు ఆంజనేయ స్వామి భక్తులు కాబట్టి. ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంట్స్, వాళ్ళు డ్రమ్స్ అంటే సాంగ్స్ పాడేది, ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి. ఇది అసలు అంటే దీంట్లో మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ ఏదో మంగ్లీ గారిని బ్లేమ్ చేయని ఉద్దేశంతో కాదు, కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే మంగ్లీ గారు ఉన్నారు కాబట్టే. ఇప్పుడు ఇంతకుముందు మనం ఒక మాట అన్నాం, అంటే మధు ఒక మాట అన్నాడు, ఏది శివాని మా బామర్ది అవుతాడని చెప్తానంటే, ఆయన నువ్వేంటి మంగ్లీ గారు ఎక్కడ, నిన్ను సంబంధం కలుపుకోవడం ఏదని చెప్పాను. అప్పుడే వీళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత శివ రావడం, వీళ్ళతో కలిసి భోజనం చేయడం, కొన్ని అనుభవాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా మంగ్లీ గారు ఇంటికి వెళ్ళారు, ఇల్లు కూడా తీసుకెళ్ళి చూపించాడు. అలాంటి ఏం చేస్తారు, ఖచ్చితంగా మంగ్లీ గారు కూడా ఉన్నారు కాబట్టి మనం పెట్టుబడులు పెట్టవచ్చు. అంటే రేపొద్దున ఎలాంటి జరిగినా కూడా మంగ్లీ ఒక మంచి పొజిషన్లో ఉంది కాబట్టి తమకు సపోర్ట్ చేస్తారని చెప్పిన నమ్మకంతో ఇంటికి కూడా వెళ్ళాలని ఆ విజువల్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో మళ్ళీ ఇంకా మాట్లాడదాం. సో ఇంకా మీకు దీంట్లో ఇంకేమన్నా అనుమానాలు కానీ, తర్వాత ఈ మంగ్లీ గారు ఎందుకు నాకు సంబంధం లేదు, మా తమ్ముడు సంబంధం లేదని చెప్తున్నారు, దీని మీద మీరేమంటారు? సార్, నేను మళ్ళీ ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్, అసలు అంత పెద్ద స్థాయిలో ఏపీ తెలంగాణనే కాదు, చాలా పెద్ద స్థాయిలో ఆమె అన్ని భాషలు నేర్చుకొని చాలా కష్టపడి మేమందరం గౌరవిస్తాం, చాలా గౌరవిస్తాం. రైట్. అటువంటిది మేము ఎందుకు తీసుకురావాలనుకుంటున్నాం, మేము ఎందుకు బ్లేమ్ చేయాలనుకుంటున్నాం? ఇవన్నీ చూసినాం కదా, ఇంటికి ఊరు వెళ్ళినాము, తమ్ముడు గారు కలిసినారు, మా అక్క అని చెప్పేసినారు. ఎందుకు శివని ఎందుకు చేస్తారు? చాలామంది ఉంటారు, ఆయన దగ్గర ఎందుకు ఫోటోలు దిగాలి వీళ్ళు, ఆయన దగ్గర ఎందుకు చేసేసుకోవాలి, వాళ్ళ అపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళాలి, వాళ్ళ అపార్ట్మెంట్ అబద్ధమా? లేదంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ పార్టీలో అంటే బర్త్డే పార్టీలో ఇక్కడ మంగ్లీ గారు అండ్ రమావతి మధు, అభిషేక్, వీళ్ళు ఎస్ మంగ్లీ గారి వాళ్ళ సిస్టర్, మంగ్లీ గారు వాళ్ళ సిస్టర్ అభిషేక్ అండ్ మధు, రమావతి మధు. సో అంటే మంగ్లీ గారు చెప్తున్న ప్రకారం నాకు చాలామంది అభిమానులు ఉంటారు, ఫోటోలు దిగడం కామన్ కదా, అలా ఫోటోలు దిగామని చెప్పిన కూడా ఆమె ఒక మాటకు ఆన్సర్ చెప్పిన సందర్భంగా చెప్పిన సందర్భం కూడా ఉంది. మరి దాన్ని మీరేమంటారు? దయచేసి మీడియా మిత్రులు కావచ్చు, అందరికి కావచ్చు, చూసేవాళ్ళు కావచ్చు, డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, అండ్ మంత్రులు కావచ్చు, అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా కావచ్చు, మొత్తం గవర్నమెంట్కి అందరికీ నేను చెప్తున్నా, మంగ్లీ గారిని ఏనాడు కూడా ఆమెని మేము చూసింది లేదు. ఓన్లీ ఆమె చెప్పి వాళ్ళ తమ్ముడు ఏదైతే ఉన్నాడో, వాళ్ళ తమ్ముడు వాళ్ళ సొంతం తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ విషయం తెలుసు కాబట్టి మేము చెప్పినాం. వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళినాము, చూసినాము, చేసినాము. ఈరోజు ఏమంటున్నారు, మంగ్లీ గారికి ఏమైనా చూసినారా, మంగ్లీ గారిని ఏమైనా కలిసినారా, మంగ్లీ గారి అకౌంట్కి ఏం డబ్బులు వేసినారా? మేము మంగ్లీ గారి అకౌంట్కి ఎందుకు డబ్బులు వేస్తాము? మేము ఏం చెప్తున్నాం, బాధితులు ఏం చెప్తున్నాం మేము మీ పేరు వాడుకున్నాడు, రమావతి మధు అన్నాడు, మీ పేరు వాడుకున్నాడు, కొన్ని 100 కోట్లు చేసినోడు ఎందుకు అబద్ధం చెప్పేసుకోడు, ఎందుకు మోసం చేయడు? మీరు వాళ్ళ ట్రాప్లో వాళ్ళ దగ్గర పడేసేసి మమ్మల్ని మేము ఏదో జాబ్ చేసుకొని మేము బతికే వాళ్ళం.
మంగ్లీ గారి చెల్లెల దగ్గరికి అంటే వాళ్ళ వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే అండ్ వాళ్ళ ఓన్ అపార్ట్మెంట్ దగ్గరికి, ఇది రెండో అపార్ట్మెంట్, వాళ్ళ ఫస్ట్ అపార్ట్మెంట్ కోకపేటలో వెళ్తే నేను డ్రైవింగ్ సీట్లో కూర్చున్నా, రమావతి మధు సీట్లో సైడ్లో కూర్చున్నాడు, అండ్ మధుసూదన్ రెడ్డి నా వెనకలో కూర్చున్నాడు, రాఘవేంద్ర మధు వెనక సీట్లో కూర్చున్నారు. వాళ్ళిద్దరు నలుగురు పోయినాం అక్కడికి. పోయిన తర్వాత అంటే ఆ అమ్మాయిని నేనే సార్ పెళ్లి చేసుకునేది అక్కడ పరిచయం చేసినాడు. ఇది సాక్షాత్ మేము ఉన్నాం, మేము చూసినాం. వాళ్ళు లేడు, శివ లేడు అక్కడ. మేము ఉండి కార్లోనే ఉండి ఆయన మాట్లాడితే వాళ్ళు ఏదో ఒక 2 నిమిషాలేమో ఒక భాషలో వాళ్ళ భాషలో మాట్లాడుకున్నారు, ఏదోలే అనుకున్నాం. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత పరిచయం చేసినాడు మధు. దీనికి ఏమంటున్నారంటే వాళ్ళెవరు, వాళ్ళని ఆ అమ్మాయిని ఇవ్వడం ఏందో, ఇది ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అని అంటున్నారు. మళ్ళీ మేము ఎందుకు ఎట్లా చూసినాం? మేము మధు పక్కలే ఉన్నాడు, చూపించినాడు కాబట్టి. ఆడ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా చెప్తా. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని, మీరు హనుమాన్ భక్తులు, మీరు కానీ మీ తమ్ముడు గారు కానీ, ఎందుకంటే తాతల కాలం నుంచి మీరు హనుమాన్ భక్తుని కొలుస్తున్నారు. నేను వెంకటేశ్వర స్వామికి ప్రతి నెల పౌర్ణమి రోజు అండ్ మొన్న పోయిన నెలకి 20 నెలలు వెంకటేశ్వర స్వామికి కాలినడకని వెళ్ళాను. నా టీంలో అందరినీ కూడా తీసుకొని రారా బాబు మంచిగా జరుగుతుందని తీసుకొని వెళ్ళాను భక్తుల్ని. రైట్. నేను అలా వాళ్ళకి అంటే ఎదురుగా చేసినది కూడా ఇది తప్పు అంటే దీనికి రుజువు కావాలంటే ఎక్కడి నుంచి చూపిస్తాం? విట్నెస్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి? ఇప్పుడన్నా మీరన్నా రండి, నేను చూపిస్తాను, అపార్ట్మెంట్ చూపిస్తాను, వాళ్ళ అపార్ట్మెంట్ చూపించేస్తాను. ఆ రోజు ఒక చిన్న ఆ అమ్మాయి ఒక మాట అనింది. అమ్మాయి అంటే ఎవరండి? సారీ, అదే మంగిలి గారి వాళ్ళ చిన్న చెల్లెలు, రెండో ఆమె కాదు, చిన్న చెల్లెలు అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నామంటే ఆ అమ్మ బాగున్నారంటే బాగున్నామంటే మా ఓన్ని బాగా చూసుకోమా, ఎక్కడంటే అక్కడ రాత్రిలో పూట ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు రాత్రిలో పూటే కలిసేవాడు, మాకి పగులు ఏం చేసేవాడో కూడా తెలియదు. రైట్. ఎప్పుడు రాత్రిలో తిరుగుతూ ఉంటుంటాడు. కొంచెం అంటే కుర్రోడు కాబట్టి అందరం డ్రింక్ మామూలుగానే తీసుకుంటాం కాబట్టి ఆ డ్రింక్ కూడా ఈ మధ్య బాగా తక్కువ చేసినాడు. ఇంతకుముందు బాగా తాగేవాడు. ఎందుకు తక్కువ చేసినాడంటే సార్ అది నేనే చెప్తున్నా సార్, కంట్రోల్ చేయబట్టి అటు వరకు ఉన్నాడు సార్. అప్పుడు వరకు మామూలుగానే చూసుకునేవాడు, అప్పటి నుంచి ముట్టేవాడు కాదు. అంటే ఆ అమ్మాయి చెప్పేదాని ప్రకారం తల్లి లేదమ్మా, ఆయనకి తల్లి లేదు. ఆ తల్లి ఉన్నప్పుడు నేను వెళ్ళా, వాళ్ళ ఇంటికి వెళ్ళా, వాళ్ళమ్మ చేపల కూర బాగా చేసి పెట్టి, ఇవన్నీ జనరల్గా మాట్లాడినా అమ్మతో. తర్వాత మాట్లాడిన తర్వాత సరేమ్మా పైసమ్మమ్మ అంటే మళ్ళీ తెల్ల 2 నిమిషాలు మాట్లాడుకొని మళ్ళీ ఆ రౌండ్ చుట్టూ తీసేసుకొని ఎగ్జిట్ రూల్ వచ్చేసినాం. ఇక్కడ సాక్షులు మా వాళ్ళు ఇద్దరు ఉన్నారు. దీనికి ఏమంటున్నారు, నేను ఎందుకు ఇస్తాను అంటే మేము చూసిన వాళ్ళం మేమే కదా. మంగ్లీ మేడం గారు దయచేసి మళ్ళీ మై హంబుల్ రిక్వెస్ట్, నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియట్లేదు. ఎందుకు ఒకటేసారి ఇలాగా తిప్పడం ఎందుకు అర్థమవుతలేదు. పేటిఎం నుంచి కానీ మనీ వ్యూ నుంచి కానీ తీసిన స్టేట్మెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి, అకౌంట్ చేసినట్టు ఉన్నాయి. పార్ట్నర్ అని వాళ్ళు ఏదేదో చెప్పుకుంటున్నారు. రైట్. దానికి ఎలా సంబంధమో తెలియట్లేదు. దయచేసి మీరు మొన్న నాకు అన్ని వీడియోలో కూడా, మొన్న లాస్ట్ వీడియోలో కూడా బాధితులకు న్యాయం జరగాలన్నారు. మీరు కూడా రండి, మా తరపున మీరు నిలబెడతా అన్నారు, మీరు రండి అండ్ మేము ఉన్నాము. ఏమేమి జరిగిందంతా పిన్ టు పిన్ ఏమేమి జరిగిందంతా మేము చెప్తాం. దయచేసి మీరు ఆల్రెడీ నిన్న వెళ్ళారంటే డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారంట, నేను కూడా వచ్చానండి, ఇమీడియట్గా వచ్చాను, కలిశాను. మీ లాయర్ గారు కూడా ఫోన్ చేశాను, 1 minute 10 seconds మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సార్ నా పేరు హేమకాంత్ రెడ్డి అంటే ఎందుకు కాల్ చేసినామంటే ఇట్లా మీరు ఉన్నారని ఇక్కడికి వచ్చినాం సార్. నిన్న ఈవినింగ్ 6:30 or 6:40కి మేము అక్కడికి వచ్చాం. మీడియా మిత్రులు అందరూ కూడా అక్కడే ఉన్నారు. అరే ఒక 5 నిమిషాలు, ట్రాఫిక్ చాలా పెద్దగా ఉండేది. మేము అయినా కార్ అక్కడ చేసి ట్రాఫిక్ నుంచి వచ్చేసినాం. నేను అందరము పరిగెత్తుకుంటూ వచ్చేసినాం. అప్పటికల్లా వెళ్ళిపోయినారు సార్. మేము అక్కడ మీ దగ్గరికి వచ్చినాం మేడం, మిమ్మల్ని కలిసి ఏం జరిగింది, నాదేమన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి, అండ్ క్షమించేది కాకుండా మీరు మీరు ఏం చేసినా కూడా దానికి నేను ఉంటా చేసి మీరు మా రమావతి మధు అన్నీ వాడుకున్న తర్వాత ఈ నోటి చెప్పిన తర్వాత నేను కాదు అంటే మేము ఎవరు చెప్పుకోవాలి? మీరు పెద్దవాళ్ళు, మేమందరం ఎంతోమంది ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి చేసుకోలేని పరిస్థితుల్లో ఒక పిల్లోడు, శివ అనే పిల్లోడు, వాళ్ళ నాన్న లేడు, చిన్న పిల్లలు. అండ్ అమ్మాయి ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయి, 7th 8th క్లాస్ అమ్మాయి చదువుతుంది. ఇద్దరు చెల్లెలు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది మేడం. నాకు చాలా సంతోషం అనిపించింది. బాధితుల నుంచి పోరాడతామని రండి మేడం, వచ్చిన తర్వాత కలిసి పోరాడతాం. సో చూస్తున్నారు కదా, దీంట్లో హేమకాంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. నిన్న ఏమైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాళ్ళను కూడా రమ్మనండి, నేను సాక్ష్యాలు చూపిస్తాను. ఇక్కడ మధు అనే వ్యక్తిని పక్కన పెట్టి, అసలు నిన్న మధు అనే వ్యక్తి లేదన్నారు. మరి వీడియోలో మీరు ఉన్నారు, మధు ఉన్నాడు, రమాకాంత్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఎందుకు అబద్ధం చెప్తున్నారంటే మీరు అబద్ధం చెప్తున్న స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా దీంట్లో నిజాలు తేలాలి. చివరకు హేమంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత బాధితులందరూ కూడా చెప్తుంది ఒకటే, దీంట్లో
మంగ్లీ గారు డబ్బులు తీసుకున్నారని కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కానీ చెప్పట్లేదు. మీ పేరు చెప్పి మధు మమ్మల్ని మోసం చేశాడు కాబట్టి మీరు మాకు న్యాయం చేయండి అని చాలా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే మంగ్లీ గారు మీరు రండి. మీరు కనుక వస్తారంటే అందరినీ మేము ఆర్టీవీ వేదికగా పిలిపిస్తాము. అక్కడే కూర్చొని అసలు వీళ్ళకి ఏం జరిగింది, ఎలా మీ పేరు వాడారు, ఎలా మీ పేరు పెట్టి మోసం చేశారు, ఎలా మీ పేరుతోటి మోసం చేసి డబ్బులు వసూలు చేశారు, అన్ని విషయాలు మీతో మాట్లాడదాం. ప్లీజ్ మంగ్లీ గారు మీరు ఈ విషయం మీద మాతో పోరాడుతూ ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది, మీరు రండి అని చెప్పని కూడా వాళ్ళు చాలా వేదనతోటి చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు హేమాకాంత్ రెడ్డి మీద నిన్న డైవర్ట్ చేసి ఆయన్ని నిందు చేస్తున్న నేపథ్యంలో ఎక్కడికి పిలిచినా వస్తాను, మీరు ఆర్టీవీ వేదికగా మేము డిబేట్ పెట్టండి, వాళ్ళని రమ్మనండి, నేను సాక్ష్యం చూపిస్తానని చెప్పని చాలా వైట్ పేపర్లో ఉన్నట్టుగా చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ఈ విషయం మీద మంగ్లీ గారు ఆలోచించాలి. మీరు ఏమైతే ఇక్కడ చాలామంది ఆయన ఆరోపణ చేస్తున్నారో, మీరు ఆరోపణ చేసే ముందు ఎందుకు చేస్తున్నాము, ఏ పరిస్థితులు చేస్తున్నాము, ఎవరు చేయించారు, ఎప్పుడు కూడా నిజం దాగదు. ఎప్పటికైనా నిజాన్ని మడిచిపెట్టి ఏదన్నా అబద్ధం చెప్పే ప్రయత్నం చేసినా కూడా నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. నిజంగా రమాకాంత్ రెడ్డి మోసం చేశాడు అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్గా వచ్చి కలవచ్చు అని చెప్పి నేను చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే దీని మీద అంటే ఇది ఒక సీరియల్ లాగా సాగుతూ ఉంది. బాధితులు కూడా మాతో చాలా స్పష్టంగా చెప్తున్నారు, సార్ దీన్ని కంక్లూజన్ ఇవ్వండి, ఎన్ని రోజులుగా మేము రోడ్ల మీద పడి తిరుగుతున్నాము, కనీసం స్థానాలు లేవు, ఒక వ్యక్తి మాకు తిండి పెట్టి మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని కాపాడుతున్నారు, ఆయన లేకపోతే మా పరిస్థితి ఏంటని చెప్పని కూడా వాళ్ళు బాధ వ్యక్తం చేస్తారు. దీనికి చమరగీతం పాడదాం, వాళ్ళకి న్యాయం జరగాలి చేద్దాం. మీకు డౌట్లుంటే ఖచ్చితంగా హేమాకాంత్ రెడ్డి కావచ్చు, బాధితులందరూ కూడా మేము అనుకుంటారు, వాళ్ళ తరపున మీరు పోరాడమని చెప్పిన కూడా వాళ్ళు చాలా మనోవేదంతో రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. దిస్ ఇస్ ఇన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.